కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఓవైసీనే గండమవుతారా? వాస్తవంగా అసెంబ్లీ ఎలక్షన్స్‌లో 14% ఓట్లు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ, పార్లమెంట్‌కి ఏకంగా 35% దాకా ఓట్లు సాధించి, ఆ తర్వాతన 6, 7% పడిపోయింది. తర్వాత జరిగినటువంటి ఏవైతే బై ఎలక్షన్స్‌లో 10% ఆ రేంజ్ లోపే ఉన్నాయి. 10% లోపే వచ్చినాయి. 3 బై ఎలక్షన్స్‌లో కూడా. బట్ మొన్న పంచాయతీల ఎన్నికలప్పుడు కొంత పుంజుకుంది. ఇప్పుడు 16% ఓట్లు సాధించుకుంది. అట్లాగే ఒక కార్పొరేషన్‌తో పాటు ఇంకొక కార్పొరేషన్ ఒకటి సింగిల్ లార్జెస్ట్ అయింది. 2 కార్పొరేషన్‌లో సింగిల్ లార్జెస్ట్ అయింది. ఒకటి గెలుచుకుంది. ఇంకో దాన్ని పోగొట్టుకున్న సింగిల్ లార్జెస్ట్ అయింది. దాదాపు ఒక 8 మున్సిపాలిటీల దాకా సింగిల్ లార్జెస్ట్ అయింది. ఇదంతా కారణం ఏంటి అంటే మారుతున్నటువంటి ధోరణి, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు బలంగా పనిచేయడం వల్ల. ఇక్కడ బీజేపీని తొక్కడానికి ఓవైసీతో జట్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇదివరకు పరోక్షంగా తెర వెనకాల జట్టు ఉండేది. ఎంఐఎంతో అటు అప్పట్లో బీఆర్ఎస్ హైదరాబాద్ ఎలక్షన్స్‌ని షేర్ చేసుకుంది. ఎమ్మెల్సీ విషయంలో షేర్ చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓపెన్‌గా పొత్తులు పెట్టుకుంది. వివిధ మున్సిపాలిటీల్లో. వైస్ చైర్మన్‌లు ఇచ్చుకుంది. అదేమంటే అబ్బబ్బే అది స్థానికం అని చెప్తోంది. బీజేపీకి బి టీమ్ అని చెప్తున్న ఎంఐఎంతో నాడు బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ పొత్తులు పెట్టుకుంటే ముస్లిం ప్రభావిత ప్రాంతాలలో భారతీయ జనతా పార్టీ బలానికి అదే బెనిఫిట్. ఇంకొకటి ఎంఐఎంతో ఇటు కాంగ్రెస్ వచ్చినా, బీఆర్ఎస్ వచ్చినా సరే వాళ్ళు కలిసి ఉంటారు అనుకున్నప్పుడు నిజాం నవాబుల చేత సుదీర్ఘకాలం పాటు హింసించబడినటువంటి తెలంగాణలో ఇప్పటికీ ఉన్నటువంటి హిందుత్వవాదానికి ఒక ఊతమిచ్చినట్టయింది. క్రమంగా ఇది బీజేపీ ఎదుగుదలకు పనికొస్తుందా? లేదా ఎంఐఎం ఇంపాక్ట్‌తో కాంగ్రెస్సే పుంజుకుంటుందా? చూడాల్సి ఉంది.